సో సుప్రీంకోర్టు సలహాలు ఇవ్వడము, సుప్రీంకోర్టు అనౌన్స్మెంట్ తర్వాత ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలోనే ప్రకటించుండు, మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాం, మేము ఇక్కడ నుంచి రూట్ మ్యాప్ వేస్తామని చెప్పిండు. అన్నట్టుగానే బిల్లు పెట్టిరు, అందరి ఆమోద ముద్ర వేసుకున్నారు. అయినప్పటికీ వర్గీకరణ మీద పలు రకాల విమర్శలు, ప్రశంసలు. ఎట్లా చూస్తారు సామేలి వర్గీకరణ? గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మరియు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఏమని వచ్చింది? ఏబిసిడి వర్గీకరణ కేటగిరైజేషన్ రాష్ట్రాలకే అధికారం ఇస్తున్నాం, రాష్ట్రాలు దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అని. ఆనాడు ఆగస్టు 1 నాడు అసెంబ్లీ జరుగుతుంది, సభలో మేము ఉన్నాం, హౌస్లో మేము ఉన్నాం. అది వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తానని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. మేము అందరం పోయి వారికి ధన్యవాదాలు తెలియజేసినాం ఆయన సీట్ దగ్గర. అది ఒక భాగం. దానికోసం రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం నిండుగా కట్టుబడి ఉంది కాబట్టి ఏబిసిడి వర్గీకరణ అమలైంది. అది రేపు మార్చిలో జరిగే అసెంబ్లీలో అది చట్టం చేయబోతూ ఉన్నారు. ఇక దానికి ఇంకోటి ఏంటంటే మాదిగలు అనేది, ఇప్పుడు నేను ఒక మాట చెప్పిన చూసినవా, మాదిగలకు ఉన్న కులాలకు ఉన్న సంబంధం, ఈ సంబంధము అనేది ఈనాటిది కాదు, 100 ఏళ్ళ నాటిది. తెలంగాణలో ఉన్న మాదిగలు అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది కానీ వీళ్ళ దగ్గర పోలే. 1941 ఆనాడే సూరవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రిక ఎడిటర్, ఆయన ఒక సంస్కరణవాది. ఆనాడు హైదరాబాద్ పట్టణానికి, హైదరాబాద్ సంస్థానానికి పోలీస్ కమిషనర్ రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు, ఇప్పుడు రెడ్డి కాలేజీ వ్యవస్థాపకులు. ఆనాడు రాజ్ బహదూర్ కాలేజ్, అది రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి కాలేజ్, తర్వాత రెడ్డి కాలేజ్ అయింది. ఆనాడే అరుంధతీలను పిలిచి, అరుంధతి అంటే మాదిగలను పిలిచి ఆ రెడ్డి హాస్టల్లో మీటింగ్ పెట్టి వాళ్ళను బలోపేతం చేసి వాళ్ళకి ఛార్జీలు ఇచ్చి అన్నం పెట్టి పంపిన సంస్కరణవాదులు ఆనాడు. కుల వివక్ష కోసం, కుల వివక్ష జరుగుతున్న సందర్భంలో, తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం జరుగుతున్న సందర్భంలో ఆరుడ రామచంద్రారెడ్డి, సుశీలాదేవి, కట్కూరు రామచంద్రారెడ్డి, కమలాదేవి, వీళ్ళందరూ కూడా ఇంకా ఈ కుల వ్యవస్థ ఏంది అని చెప్పి యాదగిరి గుట్టల మాదిగలు ముట్టుకోకపోతే వీళ్ళందరూ తీసుకుపోయి ఆ గుట్ట దొరబడిచ్చి పూజలు చేపించిన సందర్భాలు ఉన్నాయి మాదిగలకు. ఆ చుట్టూ ప్రాంతం అందరూ కూడా ఆనాడు నుంచే మాదిగ వ్యవస్థ పనిచేసింది. ఇంకొక 1978 సతీష్ మహాజన్ ఉండే, వాళ్ళ అనంతములు కలిసి, అప్పటి కాదు అంతకుముందే కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, మా మాదిగలకు అన్యాయం జరుగుతుందని కాసు బ్రహ్మానందరెడ్డి కారు మీద పాంప్లెట్లు వేస్తే సతీష్ మహాజన్ అంటూనే అరెస్ట్ చేశారు మాదిగల కోసం, హక్కుల కోసం. 78లో కూడా మా మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పి అసెంబ్లీలో గలమెత్తిన మహానాయకులు మాసాల ఈరనాసుంటులు. కనుక రాను 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 అది ఎక్కడో ఆంధ్రలో పుట్టే సిచ్చు ఇలా మందకృష్ణ మాదిగా అక్కడ ప్రకాశం జిల్లాలో అక్కడ స్టార్ట్ చేసి, ఇంకోటి ఈ 30 ఏళ్ళుగా ఈ ఉద్యమం ఇంకా అట్టే నిలబడింది. కారణం ఏంటంటే మాదిగలకు జరిగిన అసమానతలు, మాదిగలకు జరిగిన అన్యాయం, మాదిగ యువతరం అంచెలంచెలుగా 30 ఏళ్ళ నాడు పోరాడు ఉంటే ఇలా 30 ఏళ్ళ వయసుడై, కనుక మా జాతికి ఈ అన్యాయం జరిగిందని చెప్పి ఇంకా సంకల్పంతో ఉండు కాబట్టి ఇవాళ కూడా మాదిగలు ఆ ఉద్యమానికి సిద్ధమైన సందర్భాలు ఉన్నాయి. అందుకోసం ఇది గ్రహించిన ఇక మాదిగలకు ఎక్కడ కుష్ట పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మనకు ఏకసభ్య కమిషన్ వేయడం జరిగింది. ఏకసభ్య కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకొని 2 తారీఖు నాడు ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకొని 4 తారీఖు నాడు అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది.
కనుక ఎవరికి అపోహలు లేవు, ఎవరికి తారతమ్యాలు లేవు, ఎవరి వాట వాళ్ళకి పోయింది. అప్పుడు డి ఉంటే ఆది ఆంధ్రుడు శ్రీకాకుళం ఆ ప్రాంతంలో కూడా ఆది ఆంధ్రుడు కాబట్టి 2001, 2004 వరకు దాగిన ఏబిసిడి వర్గీకరణ అమలైతే అవుతుందో అది ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. కానీ ఇవాళ ఏబిసిగా చేసిండ్రు. ఇవాళ మొత్తం కూడా చిన్న చిన్న కులాలు మాదిగలు అంటుకున్న కులాలు, డక్కలోళ్ళు, సింధోళ్ళు, మాస్టర్లు, బైండ్లోళ్ళు వీళ్ళంతా కూడా మాదిగలకు అంటుకులాలు, వీళ్ళతో కలిసిన కులాలు, వీళ్ళకి సేవ చేసిన కులాలు. ఈ దేశంలో ఈ మాదిగలు అందరూ కూడా దొరంటారు ప్రతి ఒక్కరిని. కానీ డక్కలోళ్ళు మాత్రం మాదిగలు దొరంటారు. మన దండం పెట్టాలి మేము. విన్నావా? వాడు ఇంకో ఆ డక్కలో ఇంటోడు ఇంకో దాడి తిన్నాడు, ఒక్క మాదిగోళ్ళ దగ్గర తింటాడు. అంత పవిత్రంగా ఉంటుంది. కనుక ఈ సమాజానికి మాదిగా చేసిన సేవ ఆ విధంగా ఉంది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అణచివేయబడ్డ అవమానాలకు గురైన మాదిగలను వచ్చే రిజర్వేషన్లో వాళ్ళకు సముచితమైన స్థానం ఇవ్వాలని చెప్పి 9% ఇవాళ మాదిగకు ఉపకులాలకు ఇవ్వడం, 5% మాలల ఉపకులాలకు ఇవ్వడం జరిగింది. 1% ఈ చిన్న కులాలు ఎత్తులో ఇలా పెట్టడం జరిగింది. కనుక ఒక శాస్త్రీయబద్ధంగా బ్రహ్మాండంగా చేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మాదిగలను మెప్పించిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. కానీ ప్రధానంగా మందకృష్ణ మాదిగ కావచ్చు, ఇంకొంతమంది నేతలు కావచ్చు, ఇది తప్పుల తడకగా వర్గీకరణది. 32 లక్షలకు పైగా ఉన్నటువంటి మాదిగలకు 9% ఏంది, 15-16 లక్షలు ఉన్నటువంటి మాలలకు 5% ఏంది, 12% మాకు ఇవ్వాల్సిందనేది వాళ్ళు పట్టుబడుతుంది. తప్పుల తడకలేదు, తలుపు చెక్కలు లేవు, ఆయన అయిపోయింది, ఓడిచిపోయింది కథ. కాంప్రమైజా అంతా క్లోజ్ అయిపోయింది. అప్పుడే మందకృష్ణ పోరాటం కూడా అయిపోయినట్టు అంటారా? ఇక సొంతం ఇక దానికోసం నేను చెప్పాను. కానీ ఇంకేముంటుంది ఇక బ్రహ్మాండంగా మొన్ననే పోయి రేవంత్ రెడ్డి గారు కలిసి అవునా, అవి ప్రకటించారు కానీ ఇంకా మంచిగుండు. ఇంకా దీన్ని ఏదో గెలగిచ్చి చేయాలంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మాదిగలు కూడా అలసిపోయినారు, ఇక చాలు నాయన ఆ రేవంత్ రెడ్డి కడుపు చాలకుండా, ఆ సుప్రీంకోర్టు కడుపు చాలకుండా మంచిగా చేసి ఇక వద్దుపారు ఎవరి పని వాడు చేసుకోవాలి. నేను కూడా చెప్తున్నా, నేను మాదిగలు యువతరానికి ఇక రోడ్డు మీదకి వచ్చే పని లేదు, నీ పనులు మీరు చేసుకోండి, ఎక్కడ జాబ్ ఉంటే అక్కడ చేసుకోండి, ఏది అవకాశం ఉంటే అది చేసుకోండి. మీరు ఎవరి చేజాబు కూడా బతికే కార్యక్రమం చేసుకోవాలి. మనం ఇప్పుడు వర్గీకరణ తెలంగాణకే పరిమితం అవుతుందా, దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం? ఇక అది ఎందుకు కిషన్ రెడ్డి చెప్పాలి, లేకపోతే ఆయన బండి సంజయ్ చెప్పాలి, లేకపోతే ఆయన పక్కన మనకిష్టం ఎవరు చెప్పాలి. మీరు అడగరా వాళ్ళను? ఎవరిని? బీజేపీలను లేకపోతే ఇంకోరిని అడగరా మీరు? ఎవరిని ఏమని అడగాలి? మేము ఇంప్లిమెంట్ చేసినాం. ఇప్పుడు మాధకృష్ణ ఎవరు, మోడీ ఇట్లా 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 ఇలా గుద్దుకురు ఏది ఎదరం అలాగే వాళ్ళు తీసుకున్నారు. మరి మాధకృష్ణ పోయి మోడీని చెప్పి ఇక మా తెలంగాణలో అయిపోయిందా, మేము చేసుకున్నాం ఎట్లా చేసి, మరి ఇది తక్కిన రాష్ట్రాలను కూడా చేయమని చెప్పాలి కదా. అది మాధకృష్ణ బాధ్యత తీసుకోవాలి, మాకేమవుతుంది. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తారా? పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీరు రాహుల్ గాంధీ చేతనో లేకపోతే మీ ఎంపీల చేతనో ఇది ఒక అంశాన్ని తెరలేపుతారా ఏమైనా? రాహుల్ గాంధీ గారు బ్రహ్మాండంగా నిండు పార్లమెంట్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ చేసింది, రాష్ట్ర దేశవ్యాప్తంగా దమ్ముడి చేయమని చెప్పి సవాల్ చేసిన దాని సవాల్కు బండి సంజయ్ లేకపోతే ఆ కిషన్ రెడ్డి లేకపోతే మోడీ ఎవరో వాళ్ళు చేసుకోవాలి అట్లా. ఓకే, సో ఈ కులగణ గురించి ఏం చెప్తారు? ఈ కులగణ బీసీలు ఎస్సీలు అనేది తెలంగాణలో వెనుకబడినటువంటి తరగతులు. సో ఈ బీసీ కులగణ చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? ఓకేనా? నువ్వు ఉరకక్క నేను గిన్నె కూర్చున్నా వెనకబడ్డా అని కూర్చొని గిట్టే ఉంటావు. నువ్వు ఆనకడ ముందు ఉరుకుతా, నువ్వు ఎవరు ముంగడు ఉరికితే అలా ప్రైజ్ వస్తుంది. అవునా కదా? అట్టే ఉండదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.